దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా? కలిసిన తరువాత దీపారాధన చేయొచ్చా? స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా? ఇంకా బెడ్ షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? కలిసిన తరువాత లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? ఇంట్లో తిరగవచ్చా అని చాలా డౌట్స్ అందరికీ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు, కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగటానికి మొహమాట పడతారు. అందుకోసం ఈ విషయాలు క్లియర్గా వీడియో చేస్తున్నాను. తప్పక ఈ వీడియోని చివరి దాకా చూడండి. తప్పకుండా పెళ్ళైన ఆడవాళ్లు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్య భర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారండి. మగవారికి ప్రతిరోజు తల స్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది, కానీ ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా? ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా మనకి ఇంట్లో, ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ ముఖ్యమైన పూజ కానీ అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనం తల స్నానం చేసి పూజ చేయాలి. అలాగే మీరు ప్రత్యేకమైన పూజ పలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ, అలాగే కొంతమంది మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇట్లా ఒక్కొక్క వారం ఒంటి పూట స్నానం చేయాలి, భోజనం చేస్తారు కదండి. సో ప్రత్యేకంగా ఆ రోజు దేవుడికి పూజ చేసుకొని ఒంటి పూట భోజనం చేస్తారు కదా. సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా వంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుందండి. తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు. అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా? ఈ డౌట్ కూడా చాలామంది అడుగుతారు. ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికైతే తలస్నానం చేయక్కర్లేదండి, వంటి స్నానం చేస్తే చాలండి. ప్రతీకమైన పూజలప్పుడు మాత్రం తలస్నానం చేస్తే సరిపోతుంది. ఎందుకు? ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే మనకి పాపీటు ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందండి. ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అర్థం. అందుకని చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. సో ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం అవ్వగానే పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకండి. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని దూరంగా నమస్కరించుకొని పక్కకి వచ్చేయొచ్చు. అలాగే అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంటిని క్లీన్ పెట్టాలా అని చెప్పి అడుగుతున్నారు కదా. దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుందండి, కొంతమందికి హాల్లోను కిచెన్లోనూ ఉంటుంది. బెడ్రూమ్లో అయితే మాక్సిమం దేవుడు గది ఎవరు పెట్టుకోరు కదా. సో సెపరేట్గా కిచెన్లో ఉన్నప్పుడు మొత్తం ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి. లేదు హాల్లో ఉంటే హాల్ వర్క్ మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తము కూడా ఒక తడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుని అక్కడి వరకు మనం దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకుని అప్పుడు పూజ చేసుకోవాలండి. అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసే స్నానం చేయాలా, స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని. భార్యాభర్తలు కలిసిన తరువాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అంటారండి. దానిని మైలు అంటారు. అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒకటే అవుతుందండి. అలా అస్సలు తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి. మరి అలా క్లీన్ చేసినప్పుడు డోర్ మ్యాట్స్ అవి ముట్టుకుంటాం కదా, పర్వాలేదా అని కొంతమందికి డౌట్స్ రావచ్చు. మనం డోర్
మాట్స్ అవి ముట్టుకున్న పర్వాలేదు. స్నానం చేసిన తర్వాత ఇంటిని తుడిచి ముందుగా పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకోండి. ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా అలా బెడ్ షీట్స్ అవి క్లీన్ చేయాలా తప్పనిసరిగా అని డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్ షీట్ ని ఉతకక్కర్లేదండి. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్ షీట్ తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్కకిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్ షీట్ ని బెడ్ పైన వేసుకోవాలి. అండ్ ఇంకొక విషయానికి ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్య భర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదండి. అది చాలా తప్పు. మన పిల్లలకి చాలా నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు సరిగా మాట వినకపోవడం, చదవకపోవడం, బాగా సతాయించడం, అలాగే బాగా తగ్గిపోవడము, అనారోగ్యము ఇలాంటి రావడం జరుగుతాయి. తప్పకుండా పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లల పక్కన ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదండి. అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా, స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద బెడ్ షీట్స్ కానీ లేదా డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకోవాలంటే తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా వంటికి మామూలు నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మనం వేసుకునే డ్రెస్ తీసేసి వేరే నైటీ కానీ డ్రెస్ కానీ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తరువాత తల స్నానం చేయొచ్చు భార్య భర్తలు. అలా ఉన్న నెక్స్ట్ డే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంటి మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకుని అలా ఉండడం కానీ అస్సలు చేయకండి. వంట చేయడం అనేది అస్సలు చేయకూడదు, చాలా పాపం అండి. సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కటక దరిద్రాన్ని తెచ్చి పెడతాయి. సో తప్పనిసరిగా నెక్స్ట్ మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం. బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారండి. మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు. ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీరు ఈకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ లో నుంచి బయటికి రావాలండి. స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు, ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం, శుక్రవారం, గురువారం కదండి. సో ఈ 2 రోజులంటే గురు శుక్ర శని, ఈ 3 రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి ఇలా మైలు ఉన్న బెడ్ షీట్స్ కానీ లేదంటే ఇంట్లో అలా మ్యాట్స్ కానీ అలా నడిచి వెళ్ళిన మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు. సో సపరేట్గా రూమ్ ఉన్న వాళ్ళంటే పర్వాలేదండి, కంబైన్ ఉండి లేదా స్ట్రెట్గా పోర్షన్స్ ఉన్నవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ 3 రోజులు ఇంటికి శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోండి. సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదండి. ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలియడం కోసం అని నేను ఈరోజు వీడియో చేశాను అండి. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి ఇలాంటి వాటిలో మాకు డౌట్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటే తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.